ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18 తారీఖు జరుగుతాయి. ఇప్పుడు కూడా లైవ్ టెలికాస్ట్ ఉండదు, యథావిధిగా హోమాలు జరుగుతాయి. అలాగే అనేక మంది మిత్రులు వ్యక్తిగత జాతక పరిశీలన కోసం అడుగుతున్నారు. స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే పుట్టిన డేట్ టైంతో వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయవచ్చు. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. పేజ్ ఆఫ్ సోర్ట్స్ కార్డు తీసుకోవాలి. స్టార్ కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. తెలిసి తప్పు చేయవద్దు. మీరు చేసిన పొరపాట్లకి, మీ నిర్లక్ష్యానికి పక్క వాళ్ళని నిందించద్దు. ప్రతి మనిషికి ముందుకు వెళ్తున్నప్పుడు పక్కకి లాగేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలిసి కూడా వాళ్ళని అవాయిడ్ చేయకుండా మనం వాళ్ళతో ఉండి మన సమయాన్ని, డబ్బుని వ్యర్థం చేసుకోవడం అనేటువంటిది మూర్ఖత్వమైన విషయం. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పొరపాట్లు చేసి పక్క వాళ్ళని నిందించడం అనేటువంటిది తప్పు. ప్రతి మనిషి తప్పు చేస్తాడు. తప్పు ఒప్పుకునే వాళ్ళు ఉంటారు, తప్పు సరిదిద్దుకునే వాళ్ళు ఉంటారు, తన తప్పుని పక్క వాళ్ళ మీద వేసేవాళ్ళు ఉంటారు. ఈ సమయంలో మీరు 3 వాళ్ళలాగా ఉంటారు. మీ తప్పుని పక్క వాళ్ళ మీద నెపాన్ని పక్కకు తోసేసి మీరు సేఫ్ అవుదాం అనుకుంటారు. కానీ మీ గురించి అందరికీ తెలుసు కాబట్టి మీ వాళ్ళందరికీ మీ మాట విలువ లేకుండా పోతుంది. ఎదురుగానే విమర్శించే వాళ్ళు ఉంటారు. అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి. ఎవరిని విమర్శించద్దు, ఎవరితో గొడవ పడద్దు. కామ్గా ఉండి మీ పని మీరు చేసిన ప్రయత్నం చేయండి. అనవసర విషయాలు తలదూచి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది ముఖ్యమైన సూచన. అవ్వని పని కోసం ప్రయత్నం చేసి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. అయ్యే పని ఒకటి చేయండి, లేకపోతే అవ్వని పని కోసం వెంపర్లాడద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 2 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 8 ఆఫ్ సోర్డ్స్. ఇదే చెప్తుంది మళ్ళీ మీకు పొరపాట్లు చేయొద్దు. పొరపాటు యొక్క ప్రభావం, పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. మీ పాస్ట్లో మీరు ఎదురు చూపులు, నిరుత్సాహంగా మీ చేతిలో లేని వ్యవహారం చేయగలిగిందంటే ఏది లేదు. ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎదురు చూడడం మనం చేయగలిగింది లేదు. ప్రజెంట్కి వచ్చేసరికి అంతర్మథనం. మీ మనోధైర్యానికి, మనోస్థైర్యానికి, మీ సామర్థ్యానికి పరీక్షాకాలం. సమస్యలు ఎలా ఎదుర్కొంటారు, ఏ రకంగా ఎదుర్కొంటారు, ఇవన్నీ కూడా కాలం మీకు పరీక్ష పెడుతూ ఉంటుంది. ఎదుర్కోవాలి. శత్రువు ఎవరు తెలియదు, ఎలా ఎదుర్కోవాలి తెలియదు, సమస్య ఏంటి తెలియదు, సమస్య పరిష్కారం తెలియదు, కానీ ఎదురు చేయాలి. ఇప్పుడు మీకు గల్ఫ్లో వార్ అవుతుంది. ఆ ఇరాన్లో ఉన్న ప్రజలు బయటికి పోలేరు, అక్కడ ఉండలేరు. ఏ బాంబు ఎక్కడ పడుతుందో తెలియదు, చుట్టుపక్కల ఉందని భయం. ఏం చేయాలి తెలియదు, ఏమవుతుంది తెలియదు. ఇలాగా పరిస్థితుల్లో కొన్ని అయోమయ స్థితులకు గురైపోతూ ఉంటారు. ఫ్యూచర్ కార్డులో ఇప్పుడు మీరు చేసే పని యొక్క ప్రభావం ఉంటుంది. మీరు మంచి చేశారా, తప్పించుకునే అవకాశం ఉంటుంది. మంచి చేయలేదు, ఇరుక్కుపోతారు. ఒక ఫ్రేమ్లో ఇరుక్కుపోతారు. ఈ 8 ఆఫ్ సోర్డ్స్ అనేది పూర్తి నెగిటివ్ తీసుకోవద్దు. కొంతమందికి ఇంట్లో ఆడవాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మీరు ఆడవాళ్ళైతే మీకు, మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతి గారికి, మీ అమ్మగారికి అనారోగ్య సూచన ఉంది. అదే కాకుండా మనం చేసే పొరపాటు మనం ఇరుక్కుపోయి బయట రాని పరిస్థితులు ఇరుక్కుపోతారు. ఇప్పుడు ఎవరికి చెడు సంతకం పెట్టారు, వాడు కట్టలేదు, ఎగ్గొట్టేశాడు వాడు. లేదా మీకు రెడ్డిగా ఎవరికో వాడుకోమని ఇచ్చారు, 10,000 వాడకుండా 1,00,000 వాడేశాడు. సారీ బాస్ ఏమనుకోవద్దు అన్నాడు వాడు డబ్బులు ఇవ్వడు. ఏం చేస్తారు? కట్టుకోవాలి. ఇలాంటి పొరపాట్లు చేయవద్దు. డబ్బు విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయొద్దు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండద్దు. ఈ 2 జాగ్రత్త చూసుకోండి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా హీరోఫాంట్, సామాజికంగా 5 ఆఫ్ కప్స్. కుటుంబంలో ఎలాంటి గొడవలు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతంగానే ఉంటుంది. సామాజికంగా మనుషులు నచ్చరు మీకు ఎవరు. ఈ సమయంలో మనుషులు నచ్చక, చెప్పేది నచ్చక, ఏం చేయాలో మీకు తెలియక మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కళ్ళు తెరుచుకుని వాస్తవంలో ప్రపంచాన్ని చూడాలి. అన్నీ నాకు తెలుసు కూడా పొరపాటు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ ఫ్యాండ్స్ బాగుంటుంది. శాలరీ హైక్, ప్రమోషన్ లాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం అవకాశం, ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు వెళ్ళే అవకాశం, అనుకూల వాతావరణం పూర్తిగా కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి అంటే
ఎయిట్ ఆఫ్ సోర్ట్స్, కొంత అంత బలం లేదు, ప్రయత్నం చేసిన ఫలితం అంతగా రాకపోవచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు, గొప్పగా ఏమి ఉండదు కానీ నడిపించుకెళ్తూ ఉంటారు, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అంతే. ఆర్థికంగా ఎలా ఉంటుంది? సెవెన్ ఆఫ్ సోర్ట్స్, జాగ్రత్తగా ఉండండి, మోసపోయి డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆన్లైన్ ఫ్రాడ్లలో వాటిల్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా 23, 24, 25 తారీఖుల్లో. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ సోర్ట్స్, ఇబ్బంది ఏముండదు, ఆరోగ్యపరంగా పర్వాలేదు. ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 25, 23, 24, 25 తారీఖుల్లో, ఆ 4వ వారం 3వ వారం ఆ టైంలో మంచి శుభవార్తలు వింటారు. సమస్యలే ఉన్నా సమస్యను తప్పించుకునే శక్తి సామర్థ్యం మీకు వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి, జీవనగమనంలో మార్పు వస్తుంది, కొన్ని మార్పులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అనుకూలమైన కాలం. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ పెంటికల్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ కప్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ సోర్ట్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్, విద్యార్థి పిల్లలకి ఎలాగుంటుంది? క్వీన్ ఆఫ్ సోర్ట్స్, మగవారు చాలా బాగుంటుంది, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, లైఫ్లో కంప్లీషన్, కోరుకోవన్నీ మీరు పొందగలుగుతారు, అన్నీ పొందుతారు, అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా 24, 23, 25, 26 తారీఖుల్లో అనుకూల వాతావరణం బాగా కనబడుతుంది. ఆడవారికి సంబంధించి అన్ని పనులు అవుతూ ఉంటాయి, ఏదో చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి. అడ్డంకి ఎందువల్ల అడ్డం వస్తుందో దృష్టి పెట్టి గత అనుభవం దృష్ట్యా అడ్డం రాకుండా చేసుకోవడంలో మీ సామర్థ్యం అంతా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం, మన జనరల్గా 2 ఆఫ్ సోర్ట్స్ వచ్చింది కదా, మనకి శత్రువు ఎవరో తెలియదు, ఎలా పోరాడాలి తెలియదు, ఏం చేస్తే పని అవుతుంది తెలియదు, తెలియని చీకట్లో యుద్ధం చేయాలి, అది ఆడవాళ్ళకి కొంత ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలతలు ఉంటాయి, థర్డ్ పర్సన్ ఇంటర్ఫిరెన్స్ మూలంగా గొడవలు పడుతూ ఉంటారు. 20, 21 తారీఖుల్లో వైవాహిక జీవితంలో కొన్ని స్పర్ధలు కలిగే అవకాశం ఉంటుంది, అనవసరంగా ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు. సంతానపరంగా బాగుంటుంది, సంతాన వృద్ధి కలుగుతుంది, సంతానపరంగా శుభవార్తలు వింటారు, సంతానం కూడా సమస్యలు తీరితే బాగుంటుంది. విద్యార్థుల పిల్లలు కొంచెం మౌనంగా ఉండాలి, తొందరపడకూడదు, దేనికి కూడా నిదానమే ప్రధానం ఆలోచించాలి. దేనికి కూడా ఏదో ఒక 5 ఏళ్ళు సేమ్ శాలరీ, నో హైకు, జాబ్ దొరికిందో సంతకం పెట్టేసి బాండ్ పే సంతకం పెట్టేసి 5 ఏళ్ళు ఇరుక్కుపోతారు. అలా కాకుండా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే కృతికి 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్, రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్, మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఇందులో చెప్పిన నెగిటివ్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మృగశిర వాళ్ళకి ఉన్నాయి. వెన్నుపోటు, మోసపోవడం ఇలాంటివన్నీ కూడా మీకు ఉంటాయి. మౌనాన్ని ఆశ్రయించండి, ప్రకృతి జాగ్రత్త నిశ్చితంగా గమనించండి, జాగ్రత్తగా చూసుకోండి. కృతిక నక్షత్రం వాళ్ళకి గివ్ అండ్ టేక్ పాలసీ, సపోర్ట్ తీసుకోవాలి, సపోర్ట్ చేయాలి. మీకు స్వార్థపరులే కనబడుతూ ఉంటారు అందరూ కూడా, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మీరు ఫోర్స్ చేసేవాళ్ళు ఇలా ఉంటారు. మీ ఎంతవరకు అంతవరకు మీ లిమిట్ దాటిపోకుండా మీరు చూసుకోండి. రోహిణి నక్షత్రం వాళ్ళు తీసుకునే నిర్ణయం, ప్రతి నిర్ణయం, పెట్టే ప్రతి రూపాయి ఖర్చు 1, 2 సార్లు 10 సార్లు ఆలోచించాలి. సంతానం విషయంలో ముఖ్యంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా సరైన నిర్ణయాలు తీసుకోండి, తొందరపడద్దు, దేనికి కూడా 1, 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పరిహారం ఏం చేయాలి? కృతిక వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ కప్స్, కార్తవీర్యాజన మంత్రం జపం. 6 ఆఫ్ పెంటికల్స్, కార్తవీర్యాజన మంత్రం జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజన నమః చేసుకోండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? ఎస్ ఆఫ్ సోర్ట్స్, భేతాళుడిని ఆరాధన చేయండి. ఓం తురు భేతాళాయ స్వహ జపం చేసుకోండి. మృగశిర వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ వ్యాండ్స్, నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి, అందుకని ప్రత్యేక పరిహారం అక్కర్లేదు. ఈ పరిహారాలను కూడా 18 తారీఖు జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, చూడండి, మీరు కూడా చేసుకోవచ్చు. శుభం భూయాత్.